మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మికన్నూరు నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు హుస్సేన్ సాబ్, పట్టణ టీడీపీ నాయకులు కేఎండి ఫారూక్, ఉర్కుందయ్య శెట్టి, మల్లికార్జున, ముల్లా కలిముల్లా, రంగస్వామి గౌడ్, సలీం, రాజేంద్ర, ఇషాక్, జహంగీర్, మధుబాబు, అమనుల్లా, గౌస్, మీనప్ప, ఈరన్నలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి ఆధునిక సమాజానికి వెలుగు వచ్చే విధంగా మసులుకోవాలని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి వేడుకలను, కార్యక్రమాలను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మికన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతిని జరుపుకున్నారు. అహింసా మార్గంలో పయనించి ఆయుధం పట్టకుండా భారతదేశం నుండి ఆంగ్లేయులను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన సమరయోధుడు మహాత్మా గాంధీ అని అన్నారు. యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత గాంధీజీ అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుత మార్గంలో పయనించి సుఖమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. కుటుంబ సభ్యుల తరఫున తెలుగు పార్టీ తరఫున ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షునిగా మన పట్టణ ఉపాధ్యక్షులు కలిముల్లా గారు నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే ఎమ్మికన్నూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి, అలాగే మన రాష్ట్రపతి అయినటువంటి, ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నందు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు హుస్సేన్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భాన మీ అందరూ హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2 గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసంలో ఆ ఊరిలో మాత్రము ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉండేది. దాంట్లో ఎలిమెంటరీ స్కూల్ అందు కూడా ఎక్కువ ఆయన విద్యలో ఎక్కువ ఇదిగా ఉండేవాడు కాదు. ఆ తర్వాత ఒకసారి సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసి అతను ప్రభావితుడై, అదే మనం కూడా బాగా ముందుకు రావాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు ఎడ్యుకేషన్లో కొంచెం బాగా ముందుకు వచ్చేసి 19వ సంవత్సరంలో లండన్లో బారిస్టర్ ఆఫ్ లా చేసుకోవడానికి లండన్కి వెళ్ళారు. అక్కడి నుంచి బారిస్టర్ ఆఫ్ లా అయిపోయిన తర్వాత ఆయన మరి తిరిగి భారతదేశానికి వచ్చి ముంబై నందు ప్రాక్టీస్ చేశారు, లా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒక ముస్లిం, ఆయన పేరు రెహమాన్ సాబ్ ఏదో ఉంది, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన మహాత్మా గాంధీని కోరారు, ఏమని, మా ఇండస్ట్రియల్లో దానికి చాలా ఇదిగా ఉంది కాబట్టి మీరు లీగల్గా ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనేసి అతను అక్కడ పిలిపించడం జరిగింది. సరే అని చెప్పేసి ఆయన లేదా సౌత్ ఆఫ్రికాకు రైల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని ఆయన ప్రయాణం చేసేటప్పుడు అంతవరకు ఆయనకి స్వతంత్రం చేయాలి, ఆంగ్లేయులు పరిపాలన చేస్తున్నారు, ఎట్లా ఇవన్నీ ఆయన దృష్టిలో ఏమీ లేదు. ఆ తర్వాత ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్లు రైలు బోగిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇక సౌత్ ఆఫ్రికాలో ఇక దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ స్టేషన్లో వీళ్ళంతా, ఈ తెల్లవాళ్ళంతా కలిసి వీళ్ళెవడో నల్లోడు సీట్లు కూర్చుంటారు ఏంటి అని చెప్పి అతను నెక్స్ట్ స్టేషన్ రాగానే అతని యొక్క పెట్టె, బేడ, ఆ తర్వాత అతన్ని కూడా ఇసిరేసి స్టేషన్లో పడిపోవడం జరిగింది. అప్పుడు ఆయనకు ఆంగ్లేయుల మీద ఒక ఏహభావం అనేది ఉండేది. మరి సత్యం, అహింస ఈ రెండింటిని ఆయుధాలుగా తీసుకొని మరి ఏమాత్రం హింస తావు లేకుండా ఈ యొక్క భారతదేశాన్ని స్వతంత్రం వైపు మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు. ఆయన చెప్పినటువంటి పల్లెలే పట్టుకొమ్మలు, మరి భారతదేశానికి గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పి ఆయన ఎంతో తప్పించారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే మన
పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని పార్టీని స్థాపించడం, అలాగే ఆయన చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కూడా తీసుకురావడం అవన్నీ కూడా జరిగిపోయినాయి. తదనంతరం మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుస్తూ మరి గ్రామాలను అభివృద్ధి బాటలో పయనింపజేశారు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పంచాయతీలను నిర్వీర్యం చేసి గ్రామాలను కూడా అణగదొక్కి అభివృద్ధికి దూరంగా పడేసి అసలు గ్రామాలంటేనే ఇష్టం లేకుండా చేసి సర్పంచ్ నిధులు కూడా తీసేసి పూర్తిగా దాన్ని భ్రష్టు పట్టించినారు. మళ్ళీ మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్ నిధులు కేటాయించి అలాగే పంచాయతీలను కూడా మరి బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఆ యొక్క లక్షణాలను పునిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనమందరూ కూడా ఆ యొక్క బాటలు నడిచి మన పార్టీకి అలాగే మన ద్వారా మంచి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ నమస్కారం. ఆయుధాలని చేతబట్టి మరి దేశానికి స్వతంత్రాన్ని అందించేటువంటి మహనీయుడు మరి జాతిపిత అనేటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ మరి 156వ జయంతి సందర్భంగా, అదేవిధంగా స్వతంత్ర సమరయోధుడు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి పిలుపునిచ్చినటువంటి భారత ప్రధానమైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మరి జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ చేరి వచ్చినటువంటి నాయకులకు మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి గాంధీ గురించి తెలియజేయాలంటే మరి గాంధీజీ కళలను మరి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని కూడా మనము చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకుంటే గ్రామాలలో దేశానికి పట్టుకొమ్మలనేటువంటి చెప్పినాడు. మరి అదే విధంగా దాని కృషి బాటలోనే మరి నిరంతరం కూడా ఆయన పయనిస్తూ గ్రామాలు దేశానికి ఏ విధంగా పట్టుకొమ్మలవుతామనేటువంటి చెప్పినటువంటి నాయకుడు కూడా చెప్పుకోవచ్చు. అదే బాటలోనే కూడా మరి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా పయనిస్తూ మరి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలలో జల్ మిషన్ అటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా నీళ్లను చేరవేసిన ఘనత మరి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారికి మరి దక్కుతుంది. మరి అందరూ కూడా నడిచి మరి యొక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూడా శాంతి బాటలను కూడా వేయాలని కూడా ఆశిస్తున్నాను. అదేవిధంగా మన లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టినరోజు కాబట్టి ఆయన జై జవాన్ జై కిసాన్ అని కూడా పిలుపునిచ్చాడు. ఆయన స్ఫూర్తికి అనుగుణంగానే మరి బాబు గారు కూడా మరి రైతుల పట్ల సైనికుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకి కూడా దక్కుతుంది. మరి ముఖ్యంగా కూడా చెప్పుకుంటే మరి మహిళలకు భద్రత ఇవన్నీ కూడా మరి బాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా సాధ్యమని కూడా చెప్తూ మరి గాంధీజీ గారి బాటలోనే మరి శాస్త్రి గారి బాటలోనే కూడా మనమందరం కూడా పయనిద్దామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కలుపుకుని ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అలాగే రాష్ట్ర జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన మహానాయకుల స్ఫూర్తితో ఈరోజు గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా ఈరోజు వారికి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా యొక్క ధన్యవాదాలు. అలాగే చాలామంది గాంధీజీ గురించి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గురించి చాలామంది అందరూ చెప్పేసినారు. మా పెద్దల్లో అయితే ఇంకా మన మైనార్టీ అధ్యక్షులు నియోజకవర్గానికి అన్నీ చెప్పేసినారు. ఇంకా మిగిలిందైతే ఏం లేదు. ఇంకా మిగిలింది మా మాటలు మనము ఎలా ఉండాలంటే వాళ్ళు దేశం కోసం పోరాడి ఆ రోజు బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి భారతదేశాన్ని విముక్తి కలిగించి ఈరోజు మన స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి మనకు ఎంతో జీవనోపాధిని కల్పించిన విధంగా జరిపించిపోయినారు. వాళ్ళు అలాగే వాళ్ళ ఆశయ సాధన కోసం మేము కూడా కొంతవరకు కృషి చేస్తే మన గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యము మనం సాధించుకోవచ్చు. మాండలిక వ్యవస్థను అలాగే తెచ్చే విధంగా ఆ రోజు గాంధీ జయంతి గాంధీ గారి స్ఫూర్తితో మన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వెంటనే మాండలిక వ్యవస్థ
తెచ్చి గాంధీ జయంతి ఆశయ సాధనలో నేను కూడా భాగస్వామని చెప్పి నిరూపించుకున్న ఘనత మన నందమూరి తారక రామారావు గారిది. అలాగే తర్వాత అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా గాంధీ జయంతి ఆశయాల కోసము కృషి చేసిన వ్యక్తుల్లో మన రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మన దేశాన్ని చెప్పి గుర్తించాలని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళా దేశంలో రాష్ట్రంలో మనం బాగా ఉన్నామంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామంటే ఈరోజు వాళ్ళు మహనీయులు నడిపించిన అడుగుజాడలు, మళ్ళీ గాంధీజీ ఆ రోజు ఉప్పు సత్యాగ్రహము ఉద్యమాలు, అలా దండియాత్ర ఉద్యమాలు, మరి ఎన్నో క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి అనేక మంది అంటే సమిష్టిగా పోగు చేసి భారతీయులందరూ మన సోదరులు అని చెప్పి ఆ రోజు కలిపి ఆందోళనలు దండయాత్రలు చేస్తూ ఆ రోజు బ్రిటిష్ వారిని కాలదొలి మనకి స్వాతంత్రం కల్పించారు. మళ్ళీ వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మళ్ళా ముఖ్యంగా చెప్పాలంటే మన లోకల్గా ఎమ్మిగనూరులో అభివృద్ధి దిశలో మళ్ళీ గాంధీజీ ఆశయ సాధనలు కొనసాగాయంటే ఆ రోజు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పివి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని చెప్పొచ్చు. మళ్ళీ ఆయన ఆశయ సాధనలు కూడా చాలా వరకు ఎమ్మిగనూరులో డెవలప్మెంట్స్, మండల కార్యాలయాలు చాలా వరకు ఆయన తెప్పించడం జరిగింది. మళ్ళీ అనేక గ్రామాల్లో రోడ్డు లేని గ్రామాలకు సైతం బస్సులు నడిపించిన ఘనత పివి మోహన్ రెడ్డి జరిగింది. ఆ రోజు చాలా ఎక్కడ పోరాడి బండిల మీద పోయేవాళ్ళు. మరి అప్పుడు మోహన్ రెడ్డి గారు మంత్రిగా అయినప్పుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మహా వ్యక్తి పివి మోహన్ రెడ్డి గారు. గాంధీ గారి ఆశయ సాధనలో మోహన్ రెడ్డి గారు పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడుతూ మళ్ళీ ఆయన ఆశయ సాధనలో మన గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పివి జయరాజ్ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి ప్రజల్లో మమేకమై నేను మీ తోడు అని చెప్పుకుంటూ ప్రతి ఇంటింటికి పోయి వారి సమస్యలు అడిగి వెంటనే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ ఈరోజు ఎమ్మిగనూరులో శాంతి భద్రతల వ్యవస్థను అలాగే అభివృద్ధి పాఠాలు నడిపిస్తున్న పివి జయరాజ్ గారికి మా గౌరవ శాసనసభ్యులు గారికి కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి నినాదాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. జై హింద్, జై తెలుగుదేశం. జై హింద్, జై తెలుగుదేశం.